హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ ఇన్స్‌పెక్టర్ జండే. ఈ మూవీ 2024 రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లోనే ఇదొక రియల్ స్టోరీ మూవీ. 1986లో ముంబైలో చాలా ఎక్కువగా రౌడీయిజం ఉంటది. సో, ఆ రౌడీలు ఎక్కువగా భయపడేది ముంబై పోలీసులకే. అలా భయపెట్టిన ముంబై పోలీసులో ఒక పోలీసు కథే ఈ మూవీ అనమాట. ఈ మూవీ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ అయినా కూడా 1986లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారం బేస్ చేసుకొని ఈ మూవీ తీసామని చెప్తున్నారు. ఈ మూవీ స్టోరీలోకెళ్తే సీరియల్ కిల్లర్ అయిన కార్లా భోజ్రాజ్ తను సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జండే ఆ సీరియల్ కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు, ఏం చేశాడు అనేది ఈ స్టోరీ. స్టార్టింగ్లోనే ఆ జైలు సీన్ చూపిస్తాడు. సీరియల్ కిల్లర్ తప్పించుకోగానే పోలీసులు ఎలా సెర్చ్ చేశారు, ఎలా తనని ఇన్వెస్టిగేట్ చేసుకొని ఎలా పట్టుకోవాలి, సో తను ఎక్కడెక్కడ ఉంటాడు అనే సీన్స్ కూడా చూపిస్తుంటారు. ఆ సీన్స్ చూడడానికి బాగుంటాయి. అండ్ దీంట్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా బాగుంటాయి అనమాట. మనోజ్ బాజ్పేయి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. తను ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. తన ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, తను అక్కడక్కడ వచ్చే కొన్ని ఫన్నీ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. తను చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు. సో తన యాక్టింగ్ చూడడానికి కూడా ఒక రియల్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప కానీ యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ మూవీలో కూడా అలాగే ఉంటుంది. తన ఇన్వెస్టిగేషన్ స్టైల్ కానీ ఇవన్నీ చూడడానికి మనకి ఒక హైలైట్గా అనిపిస్తాయి. ఇంకా సీరియల్ కిల్లర్గా జిమ్ సరఫరా చేశారు. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. తను 1986 బ్యాక్డ్రాప్లో తన హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్ స్టైల్ కానీ చాలా బాగుంటాయి. యాక్షన్ సీన్స్ కానీ అండ్ చేజింగ్ సీన్స్ కానీ కొన్ని బాగుంటాయి. ఈ మూవీ కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఈ మూవీ మ్యూజిక్ కూడా ఓకే పర్లేదు బాగానే అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కూడా బాగుంటుంది. ఈ మూవీ కంప్లీట్గా 1986 బ్యాక్డ్రాప్లో ఉంటుంది కాబట్టి సీన్స్ అండ్ లొకేషన్స్ కూడా అదే స్టైల్లో ఉంటాయి. సో చూడడానికి అయితే బాగానే ఉంటాయి. ప్రొడక్షన్స్ వాల్యూ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు కాబట్టి సో దానికి తగ్గట్టుగా మూవీ చూడడానికి అయితే బాగానే ఉంటాయి విజువల్గా. ఈ మూవీ ఓవరాల్గా ఓకే పర్లేదు బాగానే ఉంటుంది. అక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అండ్ చేజింగ్ సీన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్తో మూవీ మనల్ని సాటిస్ఫై చేస్తారు. సో ఇంకా మూవీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు డిసప్పాయింట్ అవుతారు అనమాట. ఈ మూవీలో అడల్ట్ సీన్స్ కానీ బ్లడ్ సీన్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ. మీకు మనోజ్ వాజ్పేయి యాక్టింగ్ నచ్చేటట్లయితే ఈ మూవీ మీకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే తన యాక్టింగ్ చాలా బాగుంటుంది ఈ మూవీలో. దగ్గర ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది. ఆ కామెడీ టైమింగ్ కూడా ఈ మూవీలో హైలైట్ అని చెప్పొచ్చు. మూవీ ఓవరాల్గా బాగుంటుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.